ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు, సంతోషంగా ఉన్నారా? ఆమేన్. సో ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో చేరి మరొకసారి ఆయన పరిశుద్ధ నామాన్ని ఆరాధించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి ప్రత్యేకమైన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం వాక్య భాగాలకు వెళ్ళటానికి మునుపు ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, ఒకసారి మనం ఒక వాక్య భాగాన్ని చూద్దాం. ఇది నా మెయిన్ మెసేజ్ కాదు, ఒకసారి మిమ్మల్ని పురికొల్పుకోవడానికి ఈ వచనాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. నేను తీస్తాను. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. అందరం తీద్దాం. తీసిన తర్వాత నేను చదువుతున్నాను. ఓకే. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఏం చేస్తుందంట, ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దైవభక్తి గురించి చెప్తూ ఈ మాట ఏమంటున్నాడంటే, తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు, శరీర సంబంధమైన సాధకం అంటే మనం ఇహలోక సంబంధమైన వాటి గురించి చేసే పనులంట, అవి దేనికో ఎప్పటి వరకు ఉంటుందంటే అది కేవలం కొంచెం మట్టుకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దైవభక్తి ఇప్పటి జీవితానికి అలాగే రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినది, అది అన్ని విషయంలో ప్రయోజనకరమైంది అంటున్నాడు. అంటే దైవభక్తి గురించి మాట్లాడుతున్నాడు. మనము దేవుని గురించిన భక్తి విషయంలో మనం చాలా మనం తీవ్రమైన తృష్ణ కలిగి ఉండాలి. ఈ మాట వాడుతున్నాను ఎందుకంటే, తీవ్రమైన ఎందుకు వాడుతున్నారంటే, మనము ఎప్పుడైతే ఆ తీవ్రత మనలో ఉంటుందో, దేవుని సంబంధమైన విషయాల్లో మనకి ఎప్పుడైతే ఆ తీవ్రత ఉంటుందో ఏం చేస్తామంటే, ఎవరు ఏం చెప్పినా, ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే మనము దేవుని సన్నిధికి అలాగే ఆయనను ప్రార్థించటానికి, ఆయన వాక్యం చదవటానికి మనం ఎప్పుడు వెనకాడబో. అలాగే ఇంకో వచనం చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం 38వ వచనం. ఇది మనం అనుదిన బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఈ మాట తాకింది కాబట్టి ఇది కూడా మీకు చూపించాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 21:38. 21:38. తీశారు అందరూ? చూడండి, 37వ వచనం నుంచి మనము 38 చాలు. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు లేటుగా వచ్చిచుండిరి. ఏముంది అక్కడ? పెందల కడనే వచ్చిచుండిరి. కొంతమందా? కాదు, ప్రజలందరూ ఆయన మాట వినుటకు, అంటే దేవుని వాక్యం వినటానికి, వాక్యమైన యేసు మాటలు వినటానికి దేవాలయంలో ఆయన యొద్దకు పెందల కడ వచ్చిచుండిరి అని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ సంవత్సరం మొదటి నెలలో మొదటి వారిని చెప్పినప్పటి నుంచి చాలామంది మీరు త్వరగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దేవుని మాట వినటానికి ఆయన సన్నిధిలోకి మరింతగా మనం పెందల కడని వచ్చినప్పుడు దేవుని సంబంధం, ఇందాక దైవభక్తి అది ఏం చేస్తుందంటే, మనకి ఇప్పటి ఈ లోక విషయంలోనూ రాబోతున్న జీవన విషయంలో కూడా అది ఎంతో ప్రయోజనకరమైనది. మనము భక్తి జీవితం అనేది కేవలం మనకి ఈ జీవితం వరకే, ఈ జీవితం మట్టికి అది పరిమితం కాదు. అది మనం ఏదైతే మనం బైబిల్ చదవటం కానివ్వండి, వాక్యాన్ని విని దాని జీవితాల్లో మనం అన్వయించుకోవటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ మిమ్మల్ని నిత్యత్వంలోనికి తీసుకెళ్ళడానికి ఏం చేస్తున్నాయి? మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాయి. సో మీకు తెలియకుండానే మీరు ఏం చేస్తున్నారంటే, నిత్యత్వంలోకి మిమ్మల్ని మీరు నడుపుకోవటానికి మీరు ఒక బాటలు వేసుకుంటున్నారు. సో మనం చేసే ప్రతిదీ ఆత్మీయంగా ఎదగటానికి మనం చేసే ప్రతి దినము లేచినప్పుడు మన దినం ప్రార్థనతోనూ వాక్యాన్ని ధ్యానించటంలోనూ, అలాగే దినమంతా ఆయన గురించిన పాటలు పాడుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము
మన జీవనము, మన దైవభక్తి ఏం చేస్తుందంటే ఈ జీవనంతో పాటు రాబోతున్న జీవనంలో కూడా అది ఎంతో ప్రయోజనకరంగా దేవుడు మనం చేసే పనులన్నింటిలో ఆయన ఆశీర్వాదాలు చూస్తాం. మన పనులన్నీ త్వరగా అవటం, మన చేతి పనులను దేవుడు దీవిస్తాడు. వీటన్నిటిలో కూడా దేవుని కటాక్షం మనకు తోడుగా ఉండి నడిపిస్తుందని మీరు గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాను. ఆమేన్. మనం వాక్య భాగాలకు వెళ్దాం. మీకు అందరికీ వచ్చినప్పుడు మనం 90 రోజుల్లో వాక్యాన్ని ఎలా చదవాలని ఒక కార్డులు మీకు ఇచ్చారు కదా. అలాగే గడిచిన వారం నేను చెప్పినట్టుగా ఈ వారం నుంచి మనము ప్రతి వారము మనము కంఠస్థ వాక్యాన్ని మనము చేయబోతున్నామని చెప్పాను. సో మీకు అది వాక్యాన్ని మీకు ప్రింట్అవుట్ రూపంలో ఇచ్చాను. నెక్స్ట్ వీక్ నాకు చెప్పవసరం, మీ ఇళ్లలోనే మీరు ఏం చేస్తారంటే సహోదరులుగా ఉన్నవారు, భార్య భర్తలుగా ఉన్నవారు, లేదంటే తల్లిదండ్రులుగా ఉన్నవారు మీరు ఏం చేస్తారంటే ఒకరినొకరు ఆ ఇచ్చిన మెమరీ వర్స్ని కంఠస్థం చేసి దానిని మీరు అప్పచెప్పుకోనండి. తద్వారా 52 వారాల తర్వాత ఈ సంవత్సరం ముగింపులో మనము మీ హృదయాలలో 52 వచనాలని మీరు భద్రం చేసుకున్న వారు అవుతారు. ఆ ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే ప్రతి వారం నేను చెప్పిన వాక్యంలో నుంచి ఒక మూల వాక్యాన్ని ప్రింట్అవుట్ చేసి మీకు ఇస్తున్నాను. అందుకోసం మీకు ఇవ్వబడింది. అలాగే 90 రోజుల్లో మనం నూతన నిబంధన చదవటం అనే ప్రణాళిక మనం ప్రారంభించాము. అది ప్రింట్అవుట్ రావడం కొంచెం లేట్ అయిందంటే దాన్ని డిజైన్ చేయడం వల్ల కొంచెం నాకు టైం కుదరదుగా అది లేట్గా చేశాను, నన్ను మన్నించండి. సో మీరు ఆల్రెడీ ప్రారంభించిన వారు దాన్ని కొనసాగించవలసిందిగా మనం చేస్తున్నాను. ఓకే, మనం వాక్య భాగంకి వెళ్దాం. ఓకే, మన మూల వాక్యం ఏంటి? అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం ఏం చెప్తుంది? వారు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక యుండిరి. సో మొదటి 2 మాటలు మనం చూసాం. వారు అపోస్తుల బోధ అంటే ఏంటో చూసాం. సహవాసం అంటే అనేది గడిచిన వారం చూసాం. సహవాసంలో ఉండడం వల్ల ఆశీర్వాదాలు ఏంటి, సహవాసంలో ఉన్నప్పుడు మనకి ఎలా కాపుదల ఉంటుంది, దేవుని హస్తం మనకి ఎలా తోడు ఉంటుంది అనేది గడిచిన వారం చూసాం. అలాగే బై దేవుని కృపను బట్టి మనం యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి స్టార్ట్ చేసాం. ఈ ఏదైతే మెసేజ్లు మనము చెప్తున్నానో లేదా వాటన్నిటినీ యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ కూడా మీకు రేమా పంపిస్తుందని నేను నమ్ముతున్నాను. మీ ఖాళీగా ఉన్న సమయంలో మీరు ఏం చేస్తారు, ఒకవేళ ఆదివారం రావటం కుదరలేదు, ఏదైనా పని ఉన్నప్పుడు, మీరు అనారోగ్యం కారణం చేత రానప్పుడు ఏం చేస్తారంటే వాటిని మీ ఇళ్ళల్లోనే ఉండి ఆ యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు అలర్ట్ వస్తుంది. ఖచ్చితంగా మీరు ఆ మెసేజ్ సిరీస్ని వినండి. ఎందుకంటే మనము ఖచ్చితంగా చెయ్యవలసినవి చేసినప్పుడు మన జీవితంలో ఉండకూడనివి మన జీవితంలో ఉండవు. సో టు లెర్న్ సంథింగ్ వీ హ్యావ్ టు అన్లెర్న్ సంథింగ్. అంటే మనం కొన్ని నేర్చుకోవాలంటే కొన్నిటిని మనం ఏం చేయాలంట, వదిలిపెట్టాలి. సో అది వాటిని కూడా సద్వినియోగం పరచుకోండి. మీకు ప్రియులైన వారికి, మీరు ఆత్మీయంగా ఎదగాలనుకున్న వారికి వాటిని షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు 3వ అంశం ఏముంది అక్కడ మనం చదివిన దాన్ని బట్టి, వారు రొట్టె విరుచుట యందు. రొట్టె విరుచటం అంటే ఏంటండి? ఇది రొట్టెని విరిచారు అంతే. రొట్టె విరచటం అంటే మనం ఏం చూడబోతున్నామంటే ప్రభు రాత్రి సంస్కారం అనే అంశాన్ని గురించి మనం చూడబోతున్నాం. యాక్చువల్లీ ఈరోజు నేను 2 అంశాలని మాట్లాడేసి ఈ సిరీస్ నేను ఈ మంత్తో క్లోజ్ చేయాలని ఆశపడుతున్నాను. సో దేవుడు ఎలాగో రేమ ద్వారా ప్రార్థన గురించిన అంశం మాట్లాడేశాడు కాబట్టి ప్రభు రాత్రి సంస్కారం గురించి మాట్లాడి కొద్దిగా నేను ప్రార్థన గురించి కూడా మాట్లాడేసి మనం వాక్యంలోకి ముగింపులోకి వెళ్దాం. ఓకే, ఈ ప్రభు సంస్కార ఆరాధన గురించి మనం నేర్చుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఎక్కడికి వెళ్ళాలంటే నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తులో నుంచి వారిని బయటికి తీసుకురావడానికి అన్న ముందుగా మొట్టమొదటిగా ఆ ఐగుప్తులో ఇశ్రాయేలుని ఏం చేయమని చెప్తాడంటే పస్కా పండుగను, పస్కా బలి పశువును వధించి దానిని తిని, అంటే ఎలా తినమంటాడంటే బట్టలన్నీ వేసేసుకొని, చెప్పులు కాళ్ళు తొడుక్కొని, సంచి తొడుక్కొని, చేతితో కర్ర పట్టుకొని త్వరపడుతూ దానిని తినమని చెప్పి నిర్గమకాండము 12వ అధ్యాయం 1 నుంచి 14 వరకు ఉన్న వచనాల్లో మనకు కనబడుతుంది. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని చూడవచ్చు. అది కరెక్ట్గా అది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే వాళ్ళకి యూదుల క్యాలెండర్ ప్రకారం అది మొదటి సంవత్సరంలో, వారి సంవత్సరంలో సంవత్సరంలో మొదటి నెలలో, అంటే మనకి ఎప్పుడు వస్తుందంటే మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది. కరెక్ట్గా అదే నెలలో యేసు ప్రభు వారు మనం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మనం జరుపుకుంటాం. దాన్ని అబీబు నెల అంటారు. హెబ్రీల క్యాలెండర్ ప్రకారం మొదటి నెల పేరు మనకి జనవరి ఎలాగైతే వాళ్ళకి దాన్ని అబీబు నెల 14వ దినం చేయమంటాడు దేవుడు వాళ్ళని. సో ఆ 14వ రోజున వీళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటిసారిగా ఐగుప్తులో నుంచి బయటకు రాబోతున్నారని అనగానే
ఆ 14 దినాలు ఏం చేశారంటే వీళ్ళు ఆ పస్కా బలి పశువు ఫస్ట్ టైం అనమాట దాన్ని వధించి ఏం చేస్తారంటే దాని రక్తాన్ని ఒక గిన్నెలోని తీసుకొని దాని శరీరం అంతటిని ఉడకబెట్టి తినద్దు, దాన్ని కాల్చివేసి దాని అంత్రములు కానీ తలను కానీ వీటన్నిటినీ కాల్చుకొని త్వరపడుతూ తినాలి. అలాగే పొంగని పులి అని రొట్టెలను కూడా మీరు ఏం చేసుకోవాలని వాటిని కాల్చి మీరు త్వరపడుతూ తింటూ చేదు ఆకుకూరలతో వండి ఈ మూడిటితో కలిపి మీరు తినాలని చెప్పి దేవుడు వారికి ఆజ్ఞిస్తాడు. సో ఇప్పుడు ఈ రక్తం అనేది అక్కడ ఉంది, శరీరం అనేది ఉంది. ఇప్పుడు ఈ రక్తాన్ని ఏం చేయమంటాడంటే అక్కడ వారి గడప కమ్మీల మీద ప్రోక్షించమంటాడు, రాయమంటాడు. ఎందుకు రాయమంటాడంటే ఐగుప్తులో దేవుడు ఇజ్రాయేలీయులను బయటికి తీసుకురావడానికి ఫరో ఎదుట 9 రకాలైన అద్భుతాలు చేస్తాడు. ఇక 10వ అద్భుతం చేయబోతున్నాడు. ఈ 10వ అద్భుతం ఏంటయ్యా అంటే ఐగుప్తులోనే ఇజ్రాయేలీలు కూడా ఉన్నారు, వాళ్ళ పాలెంలోనే ఉన్నారు, ఒక దగ్గర ఉన్నారు, ఒక మూల ఉంటారు. ఇప్పుడు మరణదూతని నేను పంపించబోతున్నాను. ఆ మరణదూత వచ్చి ప్రతి ఇంటిలో ఉన్న రాజుతో సహా సేవకుడితో సహా ఇంటిలో ఉన్న ప్రథమ ఫలమైన జ్యేష్ఠ కుమారుల్ని నేను సంహరించబోతున్నాను. అలాగే వాళ్ళ పశువులలో ఉన్న ప్రథమ ఫలాన్ని కూడా నేనేం చేయబోతున్నానంటే సంహరించబోతున్నాను. కాబట్టి మీరు ఆ మరణదూత మీ ఇంటిలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే మీరేం చేయాలంటే మీ గడప కమ్మీల మీద రక్తాన్ని రాయండి అని చెప్తాడు. మరి ఎందుకండి దేవుడు ఆ గడప కమ్మీల మీద రాయమన్నాడంటే దేవుడికి మరణదూతకి ఆ ఐగుప్తులో ఇజ్రాయేలీలు ఎక్కడున్నారో తెలియదా అంటే తెలిసిద్ది, ఖచ్చితంగా తెలిసిద్ది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే వీరికి విధేయత నేర్పించడానికి, విధేయతలో ఉన్న ప్రాముఖ్యతను నేర్పించడానికి, అలాగే రక్తము ద్వారా విమోచనను వారికి తెలియచేయటానికి ఇజ్రాయేలీకి ఏం చేస్తున్నాడంటే వారికి బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే అనేక దశాబ్దాల తర్వాత ఒక గొర్రెపిల్ల వచ్చి మన పాపముల నిమిత్తం వారి పాపముల నుంచి తన రక్తం చిందించడం ద్వారా ఆ దేవుని గొర్రెపిల్ల మన జీవితంలో మన పాపమును తుడిచివేయబడటానికైనా ఒక సాదృశ్యమైన రీతిగా ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆ ఇజ్రాయేలీలకి ఆ పస్కా పండుగని ఆచరించడానికి వారికి ఆజ్ఞనిస్తున్నాడు. సో ఇప్పుడు ఆ మరణదూత వచ్చింది, ఆ ఐగుప్తులోకి ప్రవేశించి ఒక్కొక్క ఇంటిని దాటుతూ వెళ్తున్నప్పుడు ఎవరి గడప కమ్మీల మీద ఆ రక్తం ఉంటుందో ఏం చేస్తుంది ఆ మరణదూత ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయింది. సో పక్కన ఉన్న ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇట్టి రీతిగా దేవుడు ఏం చేశాడంటే వీరిని ప్రత్యేకపరిచి ఎవరైతే ఈ లోకములో నుంచి ఈ ఐగుప్తు అనే లోకములో నుంచి ఇజ్రాయేల్ని వాళ్ళని వేరుపరుస్తూ వారికి ఒక ప్రత్యేకమైన నిబంధన చేసి పస్కా పండుగ ద్వారా ఆ రక్తాన్ని వారి గడప కమ్మీల మీద వారి తలుపుల మీద ఏం చేశాడంటే ప్రోక్షించమని చెప్పాడు. సో ఇది ఏం తెలియజేస్తుందంటే ఈ దాదాపు కరెక్ట్గా ఏ పస్కా పండుగనైతే వీరు ఇజ్రాయేలీయులు ప్రతి సంవత్సరం మొదటి నెలలో ఆచరిస్తారో అది కరెక్ట్గా అదే పస్కా పండుగ రోజున యేసు ప్రభువారు ఆయన మరణించడం జరిగింది. ఆయన పస్కా ఆచరిస్తాడు శిష్యులతో కలిసి. ఆ రోజు రాత్రి ఏం చేస్తారంటే గెత్సెమనే తోటకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తామనంటే వాళ్ళు వచ్చి ప్రధాన యాజకులు వాళ్ళందరూ బందిపోటు దొంగల్లా వచ్చి ఏం చేస్తారంటే సైనికులు అందరూ వచ్చి యేసు ప్రభువారిని బంధించడం జరుగుతుంది. ఆ రాత్రి వెంటనే తీర్పు చేస్తూ ఉంటారు యేసు ప్రభువారికి వెంటనే. ఎందుకంటే తర్వాత రోజు సబ్బాతురు దినమని చెప్పి ఆ శుక్రవారం నాడే ఏం చేస్తారంటే ఆయన్ని సిలువ వేయటానికి మొత్తం ప్రొసీజర్ అంతా జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభువారు మనము ఆయన రక్తమును ఆయన శరీరము తినమని చెప్తాడు కదా, ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని తినమంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుడు ఒక పండును తినొద్దన్నాడు, పండును తినమని నువ్వేమవుతావు అన్నాడు, చచ్చిపోతా ఉన్నాడు. సో ఆమె పండును తినదినమున ఎలాగైతే చనిపోయిందో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మనము ఈయన శరీరాన్ని తినదినమున మనం ఏమవుతామంటే మనము జీవించదు. మనము తినటంలోనే మనకు మొదటి పాపం మన జీవితంలోకి వచ్చింది, తినడం ద్వారానే. కేవలం ఆ పండు తినటం అనే ఆ విధేయతలో నుంచి మన జీవితంలోనికి మరణం అనేది వస్తే, అలాగే యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని పానం చేసినప్పుడు మనలోనికి ఆయన జీవము ప్రవహించునని చెప్పి యోహాను సువార్తలో రాస్తాడు. ఇక్కడ ఆదాము అవ్వ ఏం చేసిందంటే అపవాది యొక్క కోరికను నెరవేర్చింది. తన కోరిక కన్నా ముందుగా ఎవరి కోరికను నెరవేర్చింది? అపవాది కోరికను.
అపవాది కోరికను నెరవేర్చబడి ఏం చేసిందంటే తను ఆ చూచిన దానిని ఆశించి తను ఆ పండు తినింది. ఇక్కడ మనం చూడవలసిన ఒక మీకు అర్థం కావడానికి ఇంకో విషయం చెప్తాను. ఒక ఎలుగుబంటి ఉందంట. ఒక వ్యక్తి ఏం చేశాడంటే అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యానికి వెళ్తే అక్కడ బాగా చలిగా ఉంది. ఇప్పుడు నేను ఈ చలి నుంచి నేను కాపాడుకోవడానికి ఈ ఎలుగుబంటిని నేను చంపి దాన్ని నేను కప్పుకుంటానని చెప్పి ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి బాణం ఎక్కి పెట్టాడంట. అప్పుడు ఎలుగుబంటి చూసి, నన్ను చంపొద్దు, నీకేం కావాలంటే నాకు నీ ఫర్ కావాలి, అంటే దాన్ని తోలు కావాలి నేను కప్పుకోవడానికి. అంటే సరే అయితే మనం ఒక డీల్ చేద్దాము, నాకు బాగా ఆకలిగా ఉంది, నువ్వు నా కోరిక తీర్చు, నేను నీ కోరిక తీస్తానంది ఎలుగుబంటి. సో ఈయన దాని కోరిక తీర్చాడు. ఆయన కోరిక కూడా తీరిపోయింది. ఏమైంది? ఎలుగుబంటి ఆయన తినేసింది. ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఏంటి? వెచ్చదనం. లోపల ఉన్నాడు, వెచ్చదనం వచ్చేసింది ఆయన, కోడి కప్పుకున్నాడు. సో అపవాది కూడా ఏం చేస్తాడంటే మనల్ని వాడి కోరికలను తీర్చడానికి మనల్ని వాడు వెలలో వేసుకుని మనల్ని మింగివేయడానికి వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మన జీవితంలో చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో గుండా మనం వెళ్తుంటున్నాం. ఎందుకంటే అపవాది ఎవడిని మృంగుదనా అని రకరకాల పన్నాగములు పన్నుతూ వాడి కోరికలు నెరవేర్చేవారుగా మనం ఉంటున్నాం. చాలాసార్లు మనకు తెలుసో తెలియకో మనము అనేక సందర్భాలలో మనము దేవుని కన్నా మిన్నగా అపవాది కోరికలను మనం నెరవేరుస్తూ ఉంటాం. వాడి చిత్తం చేయటమే వాడి కోరికలు నెరవేర్చడం. ఏంటి వాడి కోరికలు? వాడి కోరిక ఏంటంటే మనం ఎట్లాగైనా పాపంలో పడిపోవాలి, అంతే, ఇంకేం లేదు. ఎలాగైనా మనం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమలో నుంచి మనం అందరం వైదొలిగిపోయి వాడుండే స్థలంలో మనము కూడా ఉండాలన్నదే వాడి ప్రాముఖ్యమైన ఉద్దేశం. సో అది మీరు అర్థం చేసుకోనండి. ఓకే, ఒకసారి మనము లూకాసు వార్త కన్నా ముందు మనం మొదటిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 33 వరకు వచనాలని మనం చదువుకుందాం ఒకసారి. ఇది మీకు అర్థం అవటానికి సహాయపడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 33 వరకు వచనాలు చదువు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని ఏం చేశాడు? విరిచి, అందుకనే రొట్టె విరిచుట యందున విరిచి, ఇది మీ కొరకైనా, రొట్టెను గురించి చెప్తున్నాడు, రొట్టెతో అంటున్నాడు, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఎందుకు చేయమంటున్నాడు? ఆయనని జ్ఞాపకం చేసుకోవడానికి చేయమంటున్నాడు. అలాగే ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, అంటే ద్రాక్షారసం ఉన్న పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా అంటే ప్రతిసారి ఏం చేయాలంట? మళ్ళా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. ఇక్కడ 2 విషయాలు మరలా చెప్తున్నాడు. ఇది తినే ప్రతిసారి, దీన్ని తాగే ప్రతిసారి ఆయనని మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన సిలువలో నా కోసం మరణించాడు, నా పాపముల కోసం నేను ఉండవలసిన స్థానంలో ఆయన ఉండి నా పాపం నిమిత్తం చనిపోయాడనేది మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవ్వ కూడా తాను ఎప్పుడైతే అపవాదొచ్చి ఆ పండును తినమని ఆఫర్ చేసినప్పుడు తాను కూడా దేవుడిచ్చిన ఆజ్ఞను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవ్వ ఆ పాపంలో పడేదే కాదు. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఈ దేవుని బల్ల దగ్గరికి, ప్రభు సంస్కారం దగ్గరికి వస్తున్నప్పుడు మనం మొట్టమొదటిగా మీరు ఉండవలసిన మనస్థితి ఎలా ఉండాలంటే, అది ఆయన శరీరము, అది ఆయన రక్తము అని మీరు అటువంటి భావన కలిగి, అటువంటి దైవ భక్తితో కూడిన ఆరాధనతో, దేవుని యందు పరిశుద్ధమైన భయంతో ఏం చేయాలంటే ఆ బలను మనం సమీపించాలి. ఎందుకంటే ఆషామాషిగా మనం తినకూడదు. అందుకని కింద మనం చదువుతాం. తర్వాత చూడండి ఏమంటున్నాడు, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ఏం చేయాలంట? ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదరు. ఇక్కడ 2 చెప్తున్నాడు చూడండి. మొదటిదేమో జ్ఞాపకం చేసుకోవాలి, ఈ రొట్టెని తిని పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇప్పుడు 2వది చేయాల్సింది ఏంటి అంటే, మనము వెళ్ళి సాక్షులుగా ఉండాలి. ఎవరైతే మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటున్నారో వారు ఏం చేయాలంటే ప్రభువు వచ్చే వరకు, అంటే
యేసు ప్రభు వచ్చేంత వరకు మనం ఏం చేయాలంటే ఆయన మరణమును ప్రచురించాలి. మరణమును ప్రచురించడం అంటే ఏంటి? రక్షించబడుతున్న వారికి, రక్షణ లేని వారికి నీ పాపముల కోసం ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు అనే ఈ 3 అంశాలు కలిగిన సువార్తని మనం ఏం చేయాలంటే అన్యులకి, దేవుని ఎరగని వారికి మనం ప్రకటించాలని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. 27వ వచనం చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు ఏం చేయాలంటే ఇప్పుడు తన్ను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. సో మొదటి జ్ఞాపకం చేసుకున్నాం, రెండోది ప్రకటన చేస్తాం, మూడోది ఏం చేయాలంట? మనల్ని మనం స్వకీయ పరీక్ష చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇది దేవుని పరిశుద్ధమైనది, ఇది దేవుని వల్ల, ఇది దేవుని ప్రభు సంస్కారాధన అని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మాత్రం ఆటి పిమ్మట మాత్రం ఏం చేయాలంటే ఈ బలలోకి మనము పాలిభాగస్తుల వాళ్ళని చెప్తున్నాడు. అలాగే 29వ వచనం, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఎవరైనా ఇది ప్రభువు శరీరం అని వివేచింపకుండా తిని త్రాగినట్లయితే వాళ్ళు శిక్షావిధి కలుగుటకే అలా తాగుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే శిక్షను, దేవుని ఉగ్రతను మన మీదకు తెచ్చుకుంటున్నాం. ఎట్లాగా? ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తము అని మనం వివేచింపకుండా మనం చేసినట్లయితే మన మీదకి శిక్షావిధి వస్తుంది. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదము. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ బల్ల దగ్గరికి వస్తున్న ప్రతిసారి మనం ఏం చేయాలంటే ముందుగా మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. మనల్ని మనం స్వకీయ పరీక్ష చేసుకుంటూ నాలో ఏమైనా దేవా నీకు ఆయాస్కరమైనది ఉన్నదా? నా మాటలలో, నా చూపుల్లో, నా వినికిడిలో, నా చేష్టల్లో, నా చేతి పనుల్లో, నా నడకల్లో నీకు ఆయాస్కరమైనది ఏదో ఉన్నట్లయితే ప్రభువా నన్ను క్షమించు అని అటువంటి భయముతో కూడిన, భక్తితో కూడిన భావనతో ఈ బల్ల దగ్గరికి మనం రావాలి. నేను బల్లాని ఎందుకు వాడుతున్నానంటే యాక్చువల్లీ ఇంగ్లీష్లో లార్డ్స్ టేబుల్ అని ఉంటుంది, లార్డ్స్ సప్పర్ అంటారు. తెలుగులో అనే బల్ల అనే మాట ఇది కరెక్ట్ కాదని అంటారు, ప్రభు సంస్కారం అని అంటారు దాన్ని. సో ఈ ప్రభు సంస్కారాన్ని దగ్గరికి వచ్చిన ప్రతిసారి మనము అటువంటి భావనతో ఉండాలి. ఇప్పుడు చూడండి, మనము ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి 58 వరకు వచ్చిన ఒకసారి చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము. కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలవాడు, అంత్యదినమున నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును వాని యందును నిలిచియుందుము. చాలు. ఇక్కడ చూడండి, మనము ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మనలోనికి జీవం వస్తుందంట. సో ఇప్పుడు మనకి జీవం రావాలంటే పరిశుద్ధమైన వీటిని మనం సమీపించే ముందు మనం ఏం చేసుకోవాలంటే స్వకీయ పరీక్ష చేసుకోవాలి. మనకు జీవం వచ్చేది ఇవ్వబడిన ఛాలెంజ్ ఏమి ఉన్నాయంటే ఈ శరీర రక్తాల ద్వారా. మనము దీనిని అయోగ్యముగా మనం రాకూడదు. మనం అందరము పాపులమే, కానీ అటువంటి పాపపు స్థితిలో మనము ఈ పరిశుద్ధమైన బల దగ్గరికి మనం రాకూడదు. మొదటగా ఏం చేయాలి? మనము స్వకీయ పరీక్ష చేసుకోవాలి. మనము మన దైనందిన జీవితంలో ప్రభువు వారికి ఏవైనా ఆయాస్కరమైన ఉన్నట్లయితే మొదటగా మనం పరిశీలన చేసుకోవాలి. అందుకనే మీకు మనకు బల్లారాధన జరిగిన ప్రతిసారి బల్లారాధన ముందుగా కొంత సమయాన్ని మీకు ఇస్తాం పరీక్ష చేసుకోవడానికి ఏవైనా ఉన్నట్లయితే. సో అటువంటి పరీక్ష చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పరిశుద్ధమైన బల్లలోనికి ప్రవేశించాలి. ఎందుకు? ఇది తిని ఇది త్రాగితేనే మనలోనికి ఆ జీవము ప్రవేశిస్తుంది. ఆయన ఏం చేస్తారంటే మనము ఆయన యందును ఆయన మన యందును నిలిచి ఉంటాడు. ఇది తిని తాగినప్పుడు మాత్రమే. సో ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనము ఈరోజు నాకు జీవితం సరిగ్గా లేదు కాబట్టి నేను బల్లకు దూరంగా ఉంటానని చెప్పి కొన్ని సంఘాలు అలా చేస్తూ ఉంటారు.
లేదు, బల్ల పరిశుద్ధమైంది, దేవుని శరీర రక్తాలు పరిశుద్ధమైనవి, మనము అపవిత్రులుగా ఉన్నాం. కానీ అలాగే అపవిత్రత వచ్చి తీసేసుకోకూడదు. కానీ ఏం చేయాలంటే, ప్రభువా నేను నీ దృష్టికి అయోగ్యమైన దాన్ని చూడకూడదు దాన్ని చూశాను, మాట్లాడకుండా దాన్ని అన్నాను, పలానా వారిని పలానా మాట అన్నాను, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి ముందుగా పశ్చాత్తాపడి మనం ఏం చేయాలంటే, మనం ఆయన రక్తంతో కడగబడిన పిమ్మట మనం ఏం చేయాలంటే మనం విమర్శ చేసుకుని అటు పిమ్మట ఆ పరిశుద్ధమైన దేవుని ప్రభు సంస్కారం దగ్గరికి మనం రావాలి. సో అట్లా ఆ సందర్భంలో మాత్రమే మనము దేవుని జీవం మనలోను, ఆయన మనలోను, మనం ఆయన యందు నిలిచి ఉంటామని ఇక్కడ ఈ వాక్యం తెలియజేస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ ప్రిపరేషన్ ఎలాగుంటుందంటే, ఈ ప్రిపరేషన్ బలలోనికి పాల్భాగస్తులు అయ్యేటప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే 4 దిక్కులు చూడాలంట. 4 దిక్కులు ఏంటివి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. అవి కాదు, ఆ దిక్కులు కాదు. ఒక దిక్కు ఉంది, నేను చూద్దాం. మొదటి దిక్కు ఏంటి అంటే 23వ వచనంలో చూడండి ఏమన్నాడు. 23, 26 వచనాల్లో, అది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. చాలు బ్రదర్. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూడవలసిన దిక్కు ఏంటంటే, వీ షుడ్ లుక్ బ్యాక్. వెనక్కి చూడాలి. ఏంటి వెనక్కి చూడటం? ఆయన సిలువలో మరణించాడు కదా, ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం జరిగింది, అది వెనక్కి చూడటమే కదా. సో మొట్టమొదటిగా మనం చూడాల్సిందంటే, దీనిని త్రాగున్నప్పుడల్లా, దీనిని తిన్నప్పుడల్లా మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే వీ షుడ్ లుక్ బ్యాక్. మనము వెనక్కి తిరిగి చూడాలి. ఆయనని జ్ఞాపకం చేసుకోవడం అనే మాటను ఏం చేసుకోవచ్చు అంటే, వీ షుడ్ లుక్ బ్యాక్. మనము వెను తిరిగి చూడాలి. ఎవరిని? యేసు ప్రభు వారు నా పాపముల కోసం ఆయన మరణించాడు, నా పాపముల కోసం, నా దోషముల కోసం ప్రాయశ్చిత్తంగా వెల చెల్లించాడు అనేది మొట్టమొదటిగా మీరు బల్లను సమీపిస్తున్న ప్రతిసారి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం అది. ఇది మొదటిది. ఎందుకంటే మనము మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం మనము యేసు ప్రభు వారి సిలువలో మరణించారని ఎప్పుడైతే మనం గ్రహించామో, ఈ ఏదైతే శరీర రక్తాలను మనం తీసుకుంటున్నామో, మన చేతిలో తీసుకోగానే ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండో దిక్కు మనం చూడాల్సింది ఎటువైపు అంటే, వీ షుడ్ లుక్ ఫార్వర్డ్. వీ షుడ్ లుక్ ఫార్వర్డ్, ముందుకు చూడాలి. ముందుకు చూడటం అనే దాంట్లో 26వ వచనం చూడండి. 26వ వచనం, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు. మనకున్న నిరీక్షణ ఏంటంటే, మరలా ప్రభువారు రాబోతున్నారు. సో ఈ బలలో పాలుభాగస్తులయ్యే మొదటగా మనం చూడవలసింది వెనక్కి అయితే, రెండోది వీ షుడ్ లుక్ ఫార్వర్డ్. మనం యేసు ప్రభువారు మరలా రాబోతున్నాడు, ఆయన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. సో మనకున్న నిరీక్షణ ఏంటంటే, యేసు ప్రభువారు మరణించి పునరుద్ధానుడై లేచి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై మరలా మనందరి కోసం ఆయన రాబోతున్నాడు. వచ్చు వరకు అంటే ప్రభు ఖచ్చితంగా రాబోతున్నాడని మనకు ఒక నిశ్చయితనిస్తున్నాడు. సో రెండోదిగా మనం చూడాల్సింది ఏంటంటే, లుక్ ఫార్వర్డ్. మనం ఒక నిరీక్షణ ఉంది. మనమందరము ఇటు శరీరంలో నిలిచిన్న మనమందరము ఆయన ప్రభు రాకడలో మహిమ శరీరాన్ని ధరించి, నేను ఒక దినాన ఆయనతో పాటు ఆయన ఉండే స్థలంలోకి వెళ్ళబోతున్నాను కాబట్టి మనము ఆ నిరీక్షణ కలిగి ఈ ప్రభు యొక్క శరీర రక్తాలను మనము స్వీకరించాలని చెప్తున్నాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందమని ఎరుగుదుము. చూడండి, ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమైనప్పుడంట ఆయన ఎలాగున్నాడో మనము కూడా ఆయన పోలిలు ఉంటాం. సో యేసు ప్రభువారు వచ్చిన తర్వాత జరగబోయేది ఏంటంటే, యేసు ప్రభువారు ఏ మహిమలో ఎట్లాగైతే ఉన్నారో మనము కూడా ఈ మంటి శరీరాలను విడిచిపెట్టి ఆ మహిమ శరీరాలను దాల్చి ఆయనతో పాటు
నిత్యత్వంలో ఆ యొక్క నూతన యెరూషలేములో నూతన భూమి మీద మనమందరము నివాసం చేయబోతున్నామనే ఒక నిరీక్షణ కలిగి ఈ బలలో మనం ఏం చేయాలంట? పాలి భాగస్వాములు అవ్వాలి. మూడో దిక్కు మనం చూడాల్సింది ఎక్కడంటే చూడండి 27, 28, 31, 32 వచనాలు మనం చదువుకున్నాం. మూడోది వీ షుడ్ లుక్ విత్ ఇన్, మన లోపలికి చూసుకోవాలి. మొదటిదేమో వెనక చూడాలి, యేసుప్రభు వారి యొక్క మరణాన్ని. రెండవదేమో ఆయన తిరిగి రాబోతున్నాడు, ప్రత్యక్షమబోతున్నాడు రెండోది చూస్తే. మూడోది వీ షుడ్ లుక్ విత్ ఇన్, మనమే మన లోపలికి చూసుకోవాలి. అంటే ఏంటంటే మనము చాలాసార్లు ఏం చేస్తారంటే సంఘంలోనికి వచ్చిన తర్వాత ఇతరుల గురించి మనం పట్టించుకోవడం చాలా ఎక్కువగా ఉంటుంది. సంఘంలో ఇతరుల బలహీనతలు ఏంటి, వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా కాదు. మొట్టమొదటిగా ఎక్కడ చూసుకోవాలంట? నాలోకి చూసుకోవాలి. నా జీవితం ఎలా ఉంది, నా జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉందా లేదనేది ముందు మనకు మనం పరిశీలన చేసుకోవాలి. మనకు మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఎక్కడ, అందుకని ఏమంటున్నాడు, మనం పాత్రలోనే తాగినప్పుడల్లా మనుషుడు తన్ను తాను ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. 28వ వచనంలో తన్ను తాను పరీక్షించగలను, అలాగు చేసిన తర్వాత ఏం చేయమంటున్నాడు? ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగాలి. సో మూడోది మనం చూడవలసిన దిక్కు ఏంటి అంటే వీ షుడ్ లుక్ విత్ ఇన్, మన లోపలికి మనం చూసుకోవాలి. అప్పుడు ఏం చేస్తామంటే, ప్రభువా నేను అనర్హుడని, నా జీవితంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, నన్ను అర్హుడిగా చెయ్యి, నన్ను పరిశుద్ధపరచు అని చెప్పిన మిమ్మటం ఏం చేయాలంటే ఈ పరిశుద్ధమైన బలను మనము సమీపించాలి. అలాగే నాలుగోది మనం ఎక్కడ చూడాలంటే వీ షుడ్ లుక్ అరౌండ్, మనము చుట్టూ చూడాలి. 33, 34 వచనాల్లో రాయబడినట్లుగా వీ షుడ్ లుక్ అరౌండ్. 33, 34 వచనాల్లో ఒక్క నిమిషం తీయండి, చదవండి. సహోదరులారా ఒకరిని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి, మీరు కూడి వచ్చుట శిక్షావిధి కాకుండానట్లు ఎవడైనాను ఆకలి గొనిన ఎడల తన ఇంటనే భోజనం చేయవలను. చాలు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొరింథీ సంఘంలో వీళ్ళ మధ్యలో ఉన్నది ఏంటి అంటే ఇతరుల గురించి పట్టించుకోవట్లా. ప్రభు బల్ల సంస్కారాలను అనగానే ఆ రోజు వచ్చేసి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒకరికన్నా ముందు ఒకరు వచ్చేసి ఆ రొట్టెని తినేస్తున్నారు. తినేస్తుంటే ఇప్పుడు అందుకని అంటున్నాడు, ఒకని ఎడల ఒకరు శిక్షావిధి కలుకున్నాడు. సహోదరులారా భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొకరు కనిపెట్టుకొని ఉండండి అంటున్నాడు. వాళ్ళు వచ్చేదాకా ఆగండి, మీరు ఆగకుండా మీకు ముందే ఆకలేసిందని మీరు తినేస్తున్నారు, మీకు ఇల్లు లేవా అని చెప్పి తర్వాత తిడతాడు. సో మనం ఏం చేయాలంటే వీ షుడ్ లుక్ అరౌండ్, మన చుట్టుపక్కల ఉన్న విశ్వాసాలను మనం పట్టించుకోవాలి. వాళ్ళ జీవితంలో ఉన్న బలహీనతల్ని మనం ఎత్తిపట్టడం అంటే ఇతరులకు చెప్పడం వల్ల వేరే చెప్పడం కన్నా మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనం ఏం చేయాలంటే వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత సంఘములో ఉన్న సహోదరుల మీద ఉంది. మనం చుట్టూతో ఎందుకు చూస్తున్నామంటే తద్వారా వాళ్ళకున్న బలహీనతలన్నిటిని మనము ఇతరులకు చెప్పడానికి గురించి కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే వీ షుడ్ ద లార్డ్స్ బాడీ. 29వ వచనంలో చూడండి ఒకసారి. 29వ వచనంలో ఏమంటున్నాడు? ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగొట్టకే తిని త్రాగుచున్నాడు. ఇది ఇక్కడ ఆయన శరీరము మనకి ఇక్కడ నేను రొట్టె కానీ ద్రాక్షారసం కానీ మనం చేస్తున్న ప్రతిసారి ప్రార్థించిన మీదట అది ఆత్మమండలంలో అది ఆయన శరీర రక్తాలుగా అది మార్చబడుతుంది. సో ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనము తాగుతున్న ప్రతిసారి మనలోనికి ఆ జీవము మనలోనికి ప్రవేశిస్తుందని మీరు ఖచ్చితంగా గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాను. ఇప్పుడు మనము సంఘములో అనైక్యత అనేది ఉండకూడదు. అనైక్యత లేదంటే విభేదాలు ఇవన్నీ ఉన్నప్పుడు మనము బల్లలోనికి పాలు భాగస్వాములు అవడానికి కూడా అది అర్హత కాదు. సో మనసులో ఎక్కడ ఎవరి గూర్చిన అనాలోచితమైన తలంపు కానీ మనసుల్లో లేదంటే అనైక్యత కానీ వారి గురించిన విభేదమైన భేదాభిప్రాయాలు మన జీవితంలో ఎక్కడ మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఒక ఇంటిలో సహోదరులు మన ఉదాహరణకి మన ఇంట్లో తల్లిదండ్రులు సహోదరులు ఉందనుకుందాం. ఆ సహోదరుడు ఒకవేళ మన ఏళ్ళు తప్పిదం చేసినప్పుడు వాడిని సాయంకాలం క్షమిస్తామా లేదా? ఖచ్చితంగా. సో అలాగే దేవుడు ఏమంటున్నాడంటే మీ సహోదరుల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. సో వీ షుడ్ లుక్ అరౌండ్,
మన చుట్టూ ఉన్న వారితో మనం చూసి ఏం చేయాలంటే వారితో సమాధానం కలిగి ఉండాలి, వారి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు అటు పిమ్మట ఏం చేయాలంటే వచ్చి వీటిలో పాలిభాగస్లో. సో మొట్టమొదటిది వీ షుడ్ లుక్ బ్యాక్, వీ షుడ్ లుక్ ఫార్వర్డ్, అండ్ వీ షుడ్ లుక్ విత్ ఇన్, అండ్ వీ షుడ్ లుక్ అరౌండ్. మొట్టమొదటిది మనం వెనుకున్న మన యేసు ప్రభువారు చేసిన మరణాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఆయన రాబోతున్నాడు, తిరిగి రాబోతున్నాడనే ఒక నిరీక్షణ కలిగి ఈ బలలో సమీపించాలి. మూడవది మనల్ని మనం స్వకీయ పరీక్ష చేసుకొని మనలోనికి చూసుకుంటూ ఈ పరిశుద్ధమైన బలలో సమీపించాలి. అలాగే మన చుట్టూ ఉన్న విశ్వాసాలను కూడా మనం వారి గురించి పట్టించుకుంటూ వారికి మనకి మధ్యలో ఉన్న ఆ అసమాధానాన్ని తీసివేసుకుంటూ మనము ఈ పరిశుద్ధమైన బలలోనికి పాలిభాగస్తులు అవ్వాలి. ఇప్పుడు ఈ బలలోనికి ఎవరు పాలిభాగస్తులు అవ్వకూడదు అనేది వాక్యంలో అక్కడే చూద్దాం ఒకసారి. హూ షుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ దిస్, ఎవరు దీనిలో పాలిభాగస్తులు అవ్వకూడదంటే మొట్టమొదటిది ఎవరైతే రక్షణ పొందలేదో, మారు మనసు పొందకుండా రక్షణ పొందకుండా ఎవరైతే ఉంటారో వారు దీనిలోకి పాలిభాగస్తులు అవ్వకూడదు. ఈ రక్తాన్ని ఆయన శరీరాన్ని తినకూడదు. ఎందుకంటే మారు మనసు పొంది రక్షణ పొంది బాప్టిజం తీసుకున్న వారు మాత్రమే దీనిలోకి పాలుభాగస్తులు. అందుకే చూడండి, ఈ అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చదువుతున్నాం. అపోస్తుల బోధ యందును, తర్వాత సహవాసమందును, రొట్టె విరుచుచున్నది. ఇది ఆర్డర్ అనమాట. సో ఎప్పుడైతే అపోస్తుల బోధ సువార్త విని మీరేం చేస్తారు, రక్షించబడి సహవాసంలోకి వస్తారు. సహవాసంలోకి వచ్చిన తర్వాత మీరు ఆ బల్లలోనికి పాలుభాగస్తులు అవ్వాలి. అటుపిమ్మట మీరేం చేస్తూ ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఎడతెగక ఉండాలి. సో దేవుడు మనకిచ్చిన ఈ 4 ఇది ఏదో ఊరికి నెల రాయలేదు పరిశుద్ధాత్మ దేవుడు. మనం ప్రాముఖ్యంగా సంగముగా అందరం కలిసి చేసేవి ఈ 4. వాక్యము అందరం కలిసి వింటాం. మనము సహవాసం అనేది కలిసి వస్తేనే అవుతుంది. రొట్టె విరచడం కూడా అందరూ కూడిచ్చినప్పుడు మాత్రమే చేయాలి. 4వది ప్రార్థన కూడా మనం సంఘంగా కలిసి కూడా ప్రార్థన అనేది, ఈ 4 అంశాలు మనమందరం కలిసినప్పుడు మాత్రమే చేయగలిగిన అంశాలు దేవుడు మనకి అక్కడ రాసించాడు. రెండోది ఎవరు దీనిలో పాలిభాగస్తులు అవ్వకూడదంటే, ఎ ట్రూ బిలీవర్ నాట్ టు కమ్ టు కమ్యూనియన్ ఇఫ్ హిజ్ హార్ట్ ఈజ్ నాట్ రైట్ విత్ గాడ్. దేవునితో తన హృదయము గనక దేవునితో సరైన సత్సంబంధం లేకపోతే ఆ వ్యక్తి ఈ బలలో పాలుభాగస్తులు అవ్వకూడదు. రెండోది. అలాగే మూడోది, తన తోటి వారితో కూడా సరైన సత్సంబంధం కనుక కలిగి ఉండకపోతే ఈ బలను మనం సమీపించకూడదు. ఎందుకంటే ఒకవేళ అలా మనల్ని మనం స్వకీయ పరీక్ష చేసుకోకుండా మనము దానిలో పాలుభాగస్తులు అయితే ఏమైంది, మనకి శిక్షణ మన మీద తెచ్చుకుంటాం. సో ఇది చాలా ప్రమాదం అని గమనించి ముందుగా మనం ఏం చేయాలంటే మనల్ని మనం స్వకీయ పరీక్ష చేసుకుందాం. దేవునికిని తోటి విశ్వాసులకుని నీ జీవితంలో ఏదైనా ఉండకూడనివి ఏమైనా ఉన్నట్లయితే పరీక్ష చేసుకున్న బిమ్మట మాత్రమే దానిలోకి పాలిభాగస్తులు అవ్వాలి తప్పితే నీ స్వకీయ పరీక్ష చేసుకోకుండా వెంటనే అలా వచ్చేసి నేను ఇవాళ బల్ల తీసుకోకపోతే నా తోటి విశ్వాసి నన్ను చూసి ఇవాళ ఏం తీసుకోవట్లేదు అంటే ఏం పాపంలో ఉందో అని అనుకుంటుందో అని చెప్పి మీరు అలాగ ఉన్న పాటిని వచ్చేసి మనము బల్లను స్వీకరించకూడదు. అయినా పర్లేదు, మనము దేవునితో రాజీపడి సమాధానపడి తోటి విశ్వాసులతో మనం సమాధానపడి అటు పిమ్మట మనం ఏం చేయాలంటే ఈ బల్లను మనము సమీపించాలి. కాబట్టి తొందరపడి వచ్చి ఉన్నపాటున ఎలా పడితే అలా వచ్చేసి మనం బల్లలో పాలిభాగస్తులు అవ్వకూడదు. సో ఈ మూడు కారణాల చేత మనము దీనిలో పాలిభాగస్తులు అవ్వకూడదు. కానీ కృప ఏం చెప్తుంది, వాక్యం చెప్తుంది, మనల్ని మనం స్వకీయ పరీక్ష చేసుకొని మన తోటి వారితో సమాధానపడి ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుంటూ నేను ఒక దినాన ఆయన రాకడలో మరలా తిరిగి రాబోతున్నాడు, నేను పునరుద్ధానుడు అవుతాను ఒక నిరీక్షణ కలిగి ఈ బల్లను మనము పాలిభాగస్తులు అవ్వాలి. ఇప్పుడు మనకి ఇవ్వబడిన గొప్ప నిరీక్షణ ఏంటంటే మనము ఇది ఎలాగైతే ఆ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడిచ్చిన ఆ నిబంధనగా అలా ఉందో మనము కూడా ఈ లోకం అనే ఐగుప్తులో నుంచి మనమందరము దేవుడు ఇచ్చిన మనందరినీ వేరుపరిచి నా యొద్దకు వస్తున్న ప్రతిసారి మీరు దీనిని ఆచరించమని చెప్పాడు. మనమైతే ఇప్పుడు ఆల్టర్నేటివ్గా చేస్తున్నాం, అంటే 15 రోజులకి ఒకసారి చేస్తున్నాం. కానీ ఆది సంఘంలో ఎలా ఉండేదంటే వాడు కూడిన ప్రతిసారి వాళ్ళు ఏం చేశారంటే రొట్టెను విరిచారు. రొట్టెను విరిచడం అంటే ఇజ్రాయెల్ కాంటెక్స్లో ఎలా ఉంటుంది తెలుసా? ఒక చిన్న రొట్టెను తీసుకొని మొక్కలు చేసేసి ద్రాక్షారసం తాగి వెళ్ళిపోవటం కాదు. వాళ్ళు పెద్ద టేబుల్లో ఉంటాయి, అటు ఇటు కూర్చుంటారు. రొట్టె ముక్కలు ఎంత ఉంటాయి, పెద్ద పెద్ద రొట్టెలు ఉంటాయి.
ద్రాక్షారసం పెద్ద పెద్ద గ్లాసుల్లో పోసుకుంటారు. అలా కూర్చొని అందరూ ఆ పస్కా బలి పశువుని కూడా రెడీ చేసుకుని పెట్టుకొని అంతా రెడీ చేసుకుని అప్పుడు వాళ్ళు ఆ ఇజ్రాయేల్ యూదుల ప్రార్థనలు చేసి అప్పుడు ఆ పస్కా బలి పశువుని తింటారనమాట. ఇట్లా చిన్న చిన్న ముక్కలు కాదు. మీరు కావాలంటే వెళ్ళి నెట్లో కొట్టి చూడండి పస్కా అని ఎలా ఉంటుందండి. సో అందుకని యేసుప్రభు కూడా ఆయన చేతిలో ఉన్న రొట్టెని తీసుకుని అప్పుడు అక్కడ బల్ల మీద రొట్టె ఉంటే దాన్ని తీసుకుని ఆయన ఏం చేశాడు, ఆయన విరచి ఇచ్చాడంట. సో మనము మన జీవితంలో కూడా కూడు వచ్చిన ప్రతిసారి మనము సంఘముగా దీనిని చేయటానికి పూనుకునే వారంగా ఉండాలని ప్రభువు మనం చేస్తున్నాడు. కాబట్టి ఇక మీదటి నుంచి ఈ వారం మనకి బల్లారం లేదు, కానీ వచ్చే ఆదివారం నుంచి మీరు బల్లలో పాలుభాగస్తులు అవుతున్న ప్రతిసారి మిమ్మల్ని మీరు చూసుకోనండి. మొదటిగా మనం చూడాల్సింది నా కోసం సిలువలో యేసు ప్రభు వారు మరణించారు అనేది జ్ఞాపకం చేసుకునండి. రెండోది ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన తిరిగి వచ్చేంత వరకు మనం ఆయన మరణాన్ని ఏం చేయాలంట, ప్రచురించేవారుగా ఉండాలి. అలాగే నన్ను నేను స్వకీయ పరీక్ష చేసుకుంటూ ఆయనకు ఆయాస్కరమైనది ఏదైనా ఉన్నట్లయితే పరీక్ష చేసుకొని, నాలుగవది నా తోటి వారితో కూడా సమాధానపడి నేను ఈ బలలో పాలిభాగస్తులు అవ్వాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు తర్వాత అంశమైన మన మూల వాక్యంలో ఉన్న తర్వాత అంశం ప్రార్థన గురించి కొన్ని మాటలు చెప్పి నా వాక్య భాగాన్ని ముగింపులోకి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని శిష్యులు అడిగిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. శిష్యులు చాలా ప్రశ్నలు అడిగారు. వాటిలో 2 ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఏంటో చెప్పగలరా? ప్రార్థన నేర్పమని అడిగారు. ఇంకో రెండోది తండ్రిని మాకు చూపించుమని అడుగుతారు. చాలా ప్రశ్నలు అడిగారు. ఈ 2 మాత్రం వాళ్ళ ఆత్మీయ జీవనానికి మెట్టుకు దోహదపడేలాగా ఉండే ఈ 2 పనులను అడిగారు. 2 ప్రశ్నలు అడిగారు. మాకు ప్రార్థన చేయటం నేర్పించమని అడిగారు. నిజమైన విశ్వాసి, మారు మనసు పొందిన వారు ఎలా ఉంటారంటే, ప్రభువా ప్రతిదినము నీతో ప్రార్థనలో ఉండటానికి నాకు ప్రార్థన నేర్పించు, నాకు ప్రార్థన చేయటం రావట్లేదయ్యా, నాకు ప్రార్థన నేర్పించు, నేను చూడాలని ఆశపడుతున్నాను, నాకు నీ ముఖదర్శనం పొందే భాగ్యమును నాకు దయచేయమని ఇటువంటి కోణంలో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. చూడండి, యేసు ప్రభు వారి జీవితంలో మీరు ఈ 3 సువార్తలు చదువుకుంటూ వచ్చారు కదా, మత్తయి, మార్కు, లూకా చదివారు కదా. ఈ 3 యేసు ప్రభు వారు ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడు, ఏకాంతంగా వెళ్ళిపోయాడు, పలానా చోటుకి వెళ్ళిపోయాడని కొన్ని వచనాలు మీరు చదివే ఉంటారు. నేనేమంటానంటే, మళ్ళీ నెక్స్ట్ టైం మీరు నూతన నిబంధన మళ్ళా సువార్తలన్నీ చదివినప్పుడు ఒక పేపర్ పెట్టండి, యేసు ప్రభు వారి ప్రార్థనా జీవితం. ఒకవేళ మీరు ఆల్రెడీ అండర్లైన్ చేసి ఉంటే ఇప్పటికే వాటన్నిటిని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ఆ వచనాలు మళ్ళీ మీరు పదే చదవండి. నాకు అర్థం అయినది ఏంటంటే, ఆయన ఏం తరుగుతుంది ప్రార్థనలో ఉండటానికి, వాట్ ఈస్ డ్రైవింగ్ హిమ్ బీయింగ్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడై ఉండి ఆయన మరలా రాత్రంతా ప్రార్థనలో ఉంటున్నాడు, వేకుజామునే ప్రార్థనలో ఉంటున్నాడు, రోజంతా సేవ చేసి అనేకులు స్వస్థపరిచి అద్భుతాలు చేసి మళ్ళీ రాత్రి కొండకి వెళ్ళి ఏకాంతంలో ప్రార్థనలో ఉంటున్నాడు. దేవుని కుమారుడుగా ఉండి ఆయన అంత సమయాన్ని ప్రార్థనకి కేటాయిస్తుంటే మనము ఏ అద్భుతాలు ఏమీ చేయట్లేదు, కానీ దేవుని కుమారులుగా మలచబడ్డాము. దేవుని కృపను బట్టి మనకు ప్రార్థించడానికి సమయమే లేదు, సమయం దొరకట్లేదు, తీరికే దొరకట్లేదు. ఒకసారి లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ప్రభువా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, చాలు బ్రదర్, ఇక్కడ ప్రార్థన గురించి వాళ్ళు అడుగుతున్నారు. అలాగే మనము మత్తయి సువార్త 14వ అధ్యాయము 22-23 వచనాలు కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలోనే తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, చూడండి, యేసు ప్రభువు ఒక వింతైన కార్యం చేస్తున్నాడు.
వెంటనే అంటే అద్భుతాలన్నీ చేశాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు వెంటనే జనసమూహాలను పంపించేస్తున్నాడు. జనసమూహములను తాను ఆయనే పంపివేయనంతలో పంపించేస్తున్నాడు ఒక పక్కన. ఇంకో పక్కన ఏం చేస్తున్నాడంటే తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు, అద్దరికి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించాడు. ఆయన వారిని బలవంతం చేశాడు. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వద్దు వద్దు వెళ్ళిపోండి అని చెప్పేసి అటు జనసమూహాలను పంపించేశాడు, శిష్యులను కూడా అద్దరికి వెళ్ళిపోమని బలవంతం చేశాడు. ఇప్పుడు 23 వచనం ఏమంటున్నాడు చూడండి. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. చూసారా, ప్రార్థనకి ఆయన ఇచ్చిన ప్రాముఖ్యత ఏంటంటే వీళ్ళందరూ నన్ను డిస్టర్బ్ చేసేస్తున్నారు, నేను అద్భుతాలు నా ద్వారా వీళ్ళు పొందేసుకున్నారు, అయిపోయింది, ఇక వీళ్ళతో ఉంటే నా ప్రార్థన టైము వేస్ట్ అయిపోద్ది అని వెంటనే జనసమూహాలని వెళ్ళిపోమంటున్నాడు. శిష్యులు కూడా ఏం చేశాడు, బలవంతం చేసి ఆ అద్దరికి వెళ్ళిపోండి, మీరు పడవెక్కి అని చెప్పేసి బోట్ ఎక్కి అని చెప్పేసి పంపించాడు. వాళ్ళు పంపించేసి ఇప్పుడు ఏకాంతంగా ప్రార్థన చేయటానికి ఆయన సమయాన్ని గడుపుతున్నాడు. దేవుని కుమారుడై ఉండి దేవుని పోలికగా మన మధ్యలో నరుడుగా జీవిస్తూ ఒక మాదిరి అయిన జీవితాన్ని చూపిస్తున్నాడు. చూడండి, మనకు చాలా రకాల పనులు ఉంటాయి. పొద్దున్న లేచిన కానీ రాత్రి పనుకునేంత వరకు ప్రార్థన గురించిన ఆసక్తి కనుక నీలో ఉన్నట్లయితే యేసుప్రభువు వారు చేసినట్టుగా అందరినీ తోలేసేసి బయటికి చేయాల్సిన పనులన్నీ త్వరగా చేసేసుకొని ఏకాంతంగా ప్రార్థనలో ఉండడానికి మనం సమయాన్ని గడపాలి. ప్రార్థన గురించిన ఆసక్తి మనలో ఉంటే ఏ బంధువులు, ఏ సోషల్ మీడియా కానీ ఎవరు మనల్ని ఆపలేరు. మనము తీర్మానం చేసుకున్నట్లయితే నేను నా దేవునితో ఈరోజు ఎలాగైనా మధ్యాహ్నం 11 గంటల నుంచి 12 గంటల నా దేవునికి సమయం అని మనం ఒక తీర్మానం చేసుకున్నట్లయితే ఎవరు ఎన్ని ఆటంకాలు పరుస్తున్నా, మన భర్తలైనా మన పిల్లలైనా ఎవరు వచ్చినా సరే షట్ ద డోర్ టు ద లార్డ్. మనము దేవునికి సమయాన్ని మొదట ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మోకరించడానికే మనం ఆశిస్తామే తప్పితే వారితో వెళ్ళి సమయాన్ని గడపడానికి మనం ఎప్పుడూ ఆశించకూడదు పిల్లరా. సో ఈ భూమి మీద ఉన్నప్పుడు తరచుగా ఏకాంతంతో అనేక సమయాలు గడిపాడు ఆయన. ఏకాంతంతో మీరు చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 35 వచనంలో, 6వ అధ్యాయం 46 వచనంలో మీరు ఇళ్ళకెళ్ళి చదువుకోండి. లూకా సువార్త 5:16లో చూడండి, మార్కు కూడా రాస్తూ ఉంటాడు. వీళ్ళందరూ ఏం గమనించారంటే ఈయన ఏంటి మాటికి అందరూ తరివేసేసి ప్రార్థనలో ఉంటున్నాడని ఆ ప్రార్థనలో ఉన్న శక్తిని వీరు గ్రహించారు. వీళ్ళు చూశారు శిష్యులు యేసు ప్రభు వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని ఈయన ఎలా కొనసాగిస్తున్నాడు. అంత బిజీ షెడ్యూల్లో కూడా తండ్రితో ఉండాల్సిన సమయాన్ని ఈయన వదులుకోవట్లేదు. ఎంత రాత్రి అయినా అద్భుతాలు చేయటానికి ఎంత అర్ధరాత్రి అయినా సరే వేకునే నడుచుకుంటూ వెళ్ళి కొండకెక్కి అరణ్య ప్రదేశంలో ప్రార్థన చేయటానికి వెళ్ళిపోతున్నాడు. ఏంటి ఆ రహస్యం ఏంటి అనేది వీళ్ళు పట్టుకొని వీళ్ళు కూడా ప్రార్థనలో ఉండడానికి ఆశపడి, ప్రభువా మాకు కూడా ప్రార్థించడం నేర్పు అని అడిగారు. ప్రార్థనకి మాదిరి యేసు ప్రభువారు తప్పితే మరి ఏ దైవజనులు లేరు. యేసే మనకు మాదిరి. మేము శుక్రవారం పూట ప్రార్థన గురించి నేర్చుకుంటున్నాం, అలాగే కొన్ని హీబ్రూ వర్డ్స్ కూడా నేర్చుకుంటున్నాం. ప్రార్థన లేకుండా మనము ఏమీ చేయలేం, ఏమీ పొందుకోలేం. ప్రియులారా, ప్రార్థనకి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతి విశ్వాసికి ఆధ్యాత్మిక క్షేమం కొరకు దేవునితో ఏకాంత సమయం అవసరం. ఇక్కడ కూడొచ్చిన మనం అందరం ఎంత ఏకాంత సమయం మీరు ప్రార్థనలో గడుపుతున్నారో మీకు మీరే చూసుకోనండి. ప్రియులరా, మనం నిర్ణయించుకోవాలి. ఎంత ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటే అంతగా మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తాం. నేను ఈ ప్రార్థన విషయంలో చివరిగా నేను కొన్ని విషయాలు చెప్పి నా మాట ముగిస్తాను. ఏంటంటే యేసు ప్రభు వారిని తొందర పెడుతున్న 3 అంశాలు ఉన్నాయి ప్రార్థించటానికి. యేసు ప్రభు వారిని తొందర పెడుతున్న 3 అంశాలు ఏంటి అంటే మనం చూసి మనం ముగించుకుందాం. తాను అంత ఇదిగా వేకుజామున సమయం అనక అసమయం అనక ఎడతెగక ప్రార్థన చేయటానికి ఆయన్ని తరుముతున్న 3 అంశాలు ఏంటి అంటే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త నేను చూస్తాను బ్రదర్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. ఈయన పరలోక ప్రార్థన చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మొట్టమొదటిగా మనకందరికీ తెలుసు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము
పరిశుద్ధపరచబడును గాక. అంటే మొట్టమొదటిది టు గ్లోరిఫై ద ఫాదర్. తన జీవితం ద్వారా తండ్రి నామము మహింపరచబడాలనేది ఒకటి మొదటగా ఆయన తరుగుతుంది. రెండోది ఆయన రాజ్యము రావాలని ఈయన కోరుకుంటున్నాడు. మూడోది నీ చిత్తము పరలోకముందు నెరవేర్చినట్లు భూమి యందును. చాలు బ్రదర్. సో ఈ మూడోది ఏంటంటే ఆయన చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడాలనేది. మొట్టమొదటిగా దేవుని నామం మహింపరచబడాలి తన జీవితం ద్వారా అనే ఉద్దేశంతో తన అధికంగా ప్రార్థనలో తను తాను చేసుకుంటున్నాడు. రెండోది ఆయన రాజ్యము ఈ భూమి మీద రావాలి. మూడోది ఆయన చిత్తము పరలోకముందు ఎలాగ జరుగుతుందో ఈ భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేర్చబడాలనే ఉద్దేశంతో ఈయన మాటి మాటికి సమయం దొరికిన కొలది తన్ను తాను ప్రార్థనలోనికి తోసివేసుకుంటున్నాడే తప్పితే జన సమూహాలతో అధిక సమయం గడపడానికి, శిష్యులతో గడపడానికి తన ప్రార్థనా సమయాన్ని ఏ ఒక్కరు డిస్టర్బ్ చేయకుండా వారిని పంపించేస్తున్నాడు. ఏమాత్రం ఆయన ఉపేక్షించట్లేదు. సో ఈ మూడు అంశాలు ఏం చేస్తున్నాయంటే దీస్ త్రీ ఆర్ డ్రైవింగ్ జీసస్ టు బీ ఇన్ ప్రేయర్. యేసు ప్రభు వారిని అధికంగా ప్రార్థనలో దేవుని చిత్తం చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. అలాగే ఆయన రాజ్యం రావాలంటే మనము ప్రార్థనలోనికి వెళ్ళాలి. ఆయన నామం మహింపరచబడాలంటే ప్రార్థన చేయాలి. అందుకని మనము ప్రతిసారి వి సీక్ గాడ్స్ కింగ్డమ్, వి షుడ్ ప్రే, వి షుడ్ సీక్ గాడ్స్ కింగ్డమ్. అందుకని మనం ప్రార్థన చేసిన ప్రతిసారి ఏమంటాడు? మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-33 వచనాలు చూడండి. అదే అధ్యాయంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి, అన్ని జనులు విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ ప్రార్థనలో మనము ఎట్టి రీతిగా ప్రార్థన చేస్తే మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయో ఒక రహస్యాన్ని చెప్తున్నాడు దేవుడు. యేసు ప్రభు వారు, నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు అవన్నీ ఇచ్చేస్తానంటున్నాడు. అన్ని జనులైతే ఏమి తినాలో, ఏమి ధరించుకోవాలో, ఏమి కలిగి ఉండాలో వీటన్నిటి విషయమై వాళ్ళు చింతిస్తూ ఉంటారు. కానీ మీరైతే దేవుని బిడ్డలుగా మీకు అందరికీ ఏం కావాలో దేవునికి తెలుసు. కాబట్టి మీరేం చేస్తారంటే వాటిని ఎతకద్దు, ఏం తినాలో ఏం తాగాలో వాటిని ఎతకద్దు. మీరేం చేస్తారంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు మొదట వెతకండి. అప్పుడు అవన్నీ అంటే మీరేం ధరించుకోవాలో, అవన్నీ అంటే మీరేం తినాలో, మీ బిడ్డలకి ఏం కావాలో వాటన్నిటినీ మీరు వెతకకుండానే, మీరు అడగకుండానే, మీరు చింతించకుండానే దేవుడు ఏం చేస్తాడంటే మీరు ఏం వెతుకుతున్నారు? ఆయన చిత్తం జరగాలని, ఆయన నామం మహింపరచబడాలని, ఆయన రాజ్యం ఈ భూమి మీద రావాలని, ఆయన రాజ్యాన్ని, నీతిని మీరు మొదట వెతుకుతా ఉంటే ప్రార్థనలో దేవుడు ఏం చేస్తాడంటే ఈ నా బిడ్డ తనకు కావలసినవి అడగట్లేదు, నా రాజ్యానికి సంబంధించిన అడుగుతుంది. వెళ్ళి తనకి ఏం కావాలో వాటన్నిటిని సమకూర్చండి అని చెప్పి దేవుడు తన దూతలకి ఆజ్ఞాపించి మనకి సమకూర్చగలిగిన అద్భుతమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆమేన్. సో ప్రార్థనలో ఉన్న శక్తిని మీరు తక్కువ అంచనా వేయద్దు. ప్రార్థన అంటే ప్రభువా ఈ పొద్దున్న లేచాను, ఇక బయటికి వెళ్తున్నాను, నాకు తోడుగారా, ఇక సాయంకాలం పనుకుంటున్నాను, నన్ను కాపాడు, నేను మరలా రేపు పొద్దున్న లేచేలాగా నాకు మంచి నిద్ర నువ్వు, మంచి కళలు, పరలోక దర్శనాలు ఇవ్వు. ఈ ప్రార్థనలు కాదు, తినటానికి ఈ కాదు. దేవుడు చెప్తున్నా మనం ఒక మెట్టు లోతుగా వెళ్ళాలంటే ఆయన రాజ్యాన్ని, ఆ నీతిని మీరు మొదట వెతకండి. యేసు ప్రభు వారిని తరిమింది ప్రార్థనలోకి ఈ 3 అంశాలే. ఈ తిండి తినటానికి కోసం, వాటి కోసం ఆయన పరిగెత్తల ప్రార్థనలోకి. మనము ఖచ్చితంగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతికినప్పుడు దేవుడు మీ అవసరం ఏదైనా అవనివ్వండి, ఆ పేరు ఏదైనా రానివ్వండి, ఏ రోగమైనా రానివ్వండి, ఖచ్చితంగా దానిని తీర్చగలన సముద్రుడైన దేవుడు. ఆమేన్. సో ఖచ్చితంగా మీరు చేసి చూడండి. సో వై షుడ్ వి వాచ్ అండ్ ప్రే అన్సీజన్? ఎందుకు మనము ఎడతెగక ప్రార్థన చెయ్యాలి అంటే చివరి 2 మాటలు చూద్దాం. మీరు లూకాసు వార్త చదివారు కదా, 21వ అధ్యాయంలో రాయబడి ఉంది. అది చూడండి ఒకసారి. ఎందుకు మనము ఎడతెగక ప్రార్థన చేయాలని యేసు ప్రభు వారు చెప్పారంటే లూకాసు వార్త 21:34 మీ హృదయములో
మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి యందంతటా నివసించే వారందరికీ అందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి అంటున్నాడు. మనం ఎందుకు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంటే, మొట్టమొదటిది జరగబోవు సూచనలన్నిటినీ అంటే శోధనలను సహించి తప్పించుకొనున్నట్లు, రెండోది మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు కావలసిన శక్తిని దయచేయనట్లుగా మనము ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయమని చెప్పాడే తప్పితే, మీకు ఏది కావాలో, ఏం తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో వాటి కోసం మీరు ఎడతెగక ప్రార్థన చేయటం కాదు. మనమంట యేసు ప్రభువారు జరగబో సూచనలు ఈ శిష్యులకు చెప్తాడు. ఆ శోధనలన్నిటినీ, ఆ పరీక్షలన్నిటినీ సహించి వాటిని తప్పించుకొనున్నట్లుగా మీరు ప్రార్థన చేయండి ఎడతెగక. రెండోది, ఆయన ఎదుట నిలబడటానికి కావలసిన మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారన్నట్లుగా మీరు ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయమని యేసు ప్రభువారు ఆ శిష్యులకు చెప్తున్నారు. చూడండి, మనం ప్రార్థన చేసే ఆలోచన విధానానికి యేసు ప్రభువారు చెప్తున్న ప్రార్థన యొక్క తీరుకి చాలా తేడా ఉంది. మనమేమో ఎప్పుడు మనకున్న అంశాలను ప్రార్థన చేసి ప్రార్థన ముగిచ్చేస్తున్నాం. కాదు. మనం ప్రార్థించాల్సిన తీరు ఏంటంటే, ఆయన రాజ్యాన్ని, ఆయన మహిమను, ఆయన చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడటం, అలాగే నేను ఆయన ఎదుట నిలవబడటానికైనా శక్తివంతునిగా ఉన్నట్లుగా, అలాగే శోధనలన్నిటినీ సహించి వాటిని తప్పించుకొనటానికైనా ప్రార్థనా జీవితాన్ని, ఈ 5 అంశాలు మాత్రమే మన ప్రార్థన ఎడతెగక ప్రార్థన జీవితంలో ఉండాలి. ప్రియులారా, ప్లీజ్ మనం ప్రార్థించే తీరును మారుద్దాం. మనం ప్రార్థన చేసే అలవాటును లేదంటే పద్ధతిని మనం మార్చుకుందాం. సో ఈ చివరిగా నేను ఈ ప్రార్థన యొక్క అంశంలో మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఎడతెగక ప్రార్థన చేయండి, యేసులాగా ప్రార్థన చేయండి. ఆమేన్. ఎలా చేద్దాం? ఎడతెగక ప్రార్థన చేద్దాం, యేసు వలె మనం ప్రార్థన చేద్దాం. యేసు ఎలా ప్రార్థన చేశాడు? యేసు ప్రభు వారు ప్రార్థనలో కూర్చోవడానికి ముందుగా మనం ఏం చేయాలంటే, మనల్ని అభ్యంతర పడుతున్నాయి, మనల్ని డిస్టర్బ్ చేసే వాటిని మనం ఏం చేయాలి? ముందు తరివేయాలి, నిర్దాక్షిణ్యంగా తరివేయండి. నేను ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి, నా టైం అయిపోతుంది, దయచేసి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళని పంపించి వేయాలి, తొందర పెట్టాలంటారు. సమయం చూసుకోవటం, మొహమాటం లేకుండా. క్రైస్తవులకి ఉండకూడదు ఏంటయ్యా అంటే మొహమాటం. మొహమాటం అనేది అసలు ఉండకూడదు. మొహమాటం ఉందా మనం వేషధారులం అవుతాం. ఏమవుతాం? లోపలేమో ప్రార్థన టైం అయిపోతుంది, నేనేం వెళ్ళట్లేదు అని లోపల సనుక్కుంటూ ఉంటాం. చెప్పేదేదో మొహం మీద సూటిగా వాళ్ళకి చెప్పేద్దాం. ఏమండి, నాది 11 నుంచి 12 వరకు నా ప్రార్థన టైం అండి, మనం సాయంకాలం 4 మళ్ళీ కలుద్దాం, నేను ఇప్పుడు ప్రార్థనలకు వెళ్ళిపోతున్నాను, దయచేసి నన్ను క్షమించండి అని మీరేం చేస్తారంటే నెమ్మదిగా చెప్పండి, సమాధానంగా చెప్పండి. చెప్పి మీరు ప్రార్థనలోనికి వెళ్ళిపోండి. ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతికినట్లయితే అప్పుడు అవన్నీ మీకు ఏమి ధరించుకోవాలో, ఏమి తినాలో, మీ పిల్లలకి ఏం కావాలో వాటన్నిటినీ దయచేయగలిగిన గొప్ప దేవుడు, మన కోసం చింతిస్తున్నవాడు పరలోకంలో ఉన్నాడని గ్రహించి మీరేం చేస్తారంటే ఈ 3టిని మీరు వెతకండి. ఆమేన్. దేవుడు ఈ మాటలను దీవించినగాక. సో మనమందరం సంఘముగా కూడి వచ్చినప్పుడు చేయవలసిన 4 పనులని అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎడతెగక, అంటే మానక, విరామము లేకుండా వాళ్ళు సమయము దొరికిన కొలది వాళ్ళు మరి ఎక్కువగా అలాగూ చేయమని అంటాడు పౌలు భక్తుడు. సమయం దొరికిన కొలది. మనం సమయం దొరికిందా సోషల్ మీడియా చూద్దాం, సమయం దొరికిందా యూట్యూబ్ చూద్దాం, కాదు. సమయము దొరికిన కొలది అయితే వాక్యం చదువుదాం, లేదంటే మనము ప్రార్థన చేయటానికి మనం పూనుకుందాం. ఎందుకంటే మొదట మీకు చూపించిన వాక్యం దైవభక్తి ఈ లోకం మట్టుకే కాదు, రాబో యుగమును కూడా, రాబో జీవమును కూడా అది మంచి సాధకమైనది, అది ఆశీర్వాదకరమైనదని మీకు చూపించిన వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్లీజ్ మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత నా భక్తి జీవితం ఎంతగా ఉంది ఒకసారి బేరీజు వేసుకోండి. నేను ఈ సంఘానికి వస్తున్న కాడి నుంచి ఇప్పుడు వరకు నా ఆత్మీయ జీవితం ఏంటి,
నా ప్రార్థనా జీవితం ఏంటి, నేను ఎంతవరకు ఈ సహవాసంలో ఎదుగుతున్నాను, వాక్యంలో ఎదుగుతున్నాను అని మీకు మీరే ఏం చేయాలి? స్వకీయ పరీక్ష చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే భక్తిహీనత చాప కింద నీరులాగా మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. అపవాది మన జీవితంలోకి పెడుతున్నాడు. ఎలాగైనా మనల్ని పడవేసి ఏ రీతిగానైనా సరే వాడు కంకణం కొట్టుకుంది ఏంటంటే, ఇందాక మీకు కథ చెప్పాను కదా, ఆ ఎలుగుబంటి స్టోరీ, అదే వాడు చేయబోతున్నాడు. వాడి కోరికలు నెరవేర్చుకుంటున్నాడు. మన కోరిక నెరవేరుతుందని అనుకుంటున్నాం, కానీ అపవాది కోరికలను మనం నెరవేరుస్తూ ఆత్మీయంగా మనం భక్తిహీనతలోకి వెళుతున్నాం. సో ఈ లోకం మట్టుకు మాత్రమే మనం భక్తిపరులుగా ఉన్నట్లయితే మనకన్నా దౌర్భాగ్యులు ఈ లోకంలో మరి ఎవ్వరూ లేరు. ప్లీజ్ ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి కళ్ళు మూసినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం.